ఎప్పుడు కూడా ఇప్పుడు వడదెబ్బ కొట్టడం ఇలాంటివి చెప్తుంటారు కదా. సో అది మనకు అడల్ట్స్లో వడదెబ్బ కొడితే కొంచెం ఇంత ఇంత మెత్తే మనకు ప్రమాదం ఉంటే బేబీకి అది చాలా మ్యాగ్నిఫై అవుతుంది, చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. సో వడదెబ్బ కొట్టడం అంటే ఏంటంటే వాళ్ళకి టెంపరేచర్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ తప్పిపోద్ది. సో మన బాడీ టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవ్వాలో అంత బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకుండా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. సో అందుకోసమని టెంపరేచర్ మెయింటెనెన్స్ తగ్గిపోయిందంటే అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ దెబ్బతింటాయి. సో అందుకని వడదెబ్బ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, మనకు వడదెబ్బ కొద్దిగా తగిలినా సరే బేబీ మీద చాలా ఎక్కువ ప్రభావం మనకి 20% మనకు తగిలితే బేబీకు 60-70% వడదెబ్బ తగలడము అనేది జరుగుతుంది. సో అందుకని వడదెబ్బ తగలడం అనేది టెంపరేచర్ వేరియేషన్ అది. సో ఇట్స్ హైలీ రిస్కీ థింగ్.